అందరికీ నమస్కారం. ఒకానొక ఊరిలో అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు. ఆ చిన్న కుర్రవాడికి కూడా ఎందువల్లంటే పువ్వు పుట్టగానే పరిమళించును. పువ్వు పుట్టగానే పరిమళించును అంటే కురుపు పుట్టగానే కంపు కొట్టును అని ఒక సామెత ఉంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, కురుపు పుట్టగానే కంపు కొడుతుంది అని. కానీ అలాంటి పువ్వుల గురించి సంబంధించినటువంటి ఒక చిన్న కథని మీకు చెప్తాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో అప్పుడు మన దేశాన్ని ముస్లింలు పరిపాలిస్తున్నటువంటి రోజులవి. ఎప్పుడైతే ముస్లింలు పరిపాలిస్తున్న రోజుల్లో వాళ్ళకి ఒక వేట ఉండేది. ఏమిటంటే ప్రతిరోజు కూడా ఆవులు ఎక్కడ ఉంటే ఆవుల్ని చంపేయాలి, అవి మాంసం తినాలి అని వాళ్ళ యొక్క సాంప్రదాయం. కాబట్టి ప్రతిరోజు ఆవుల్ని వేటాడటం మొదలుపెట్టేవారు. వాళ్ళు పహిల్వాన్లాగా పెద్ద బంది శరీరంతో ఉండేవారు. వాళ్ళు పెద్ద పెద్ద కత్తులు వేసుకొచ్చేవారు. ఆవులు ఎక్కడ దొరికితే అక్కడ, ఎలాగంటే ఉదాహరణకి మన ఊళ్ళో చూడండి, పందులు పట్టే వాళ్ళు వస్తుంటారు కదా, ఆ పందులు పట్టుకోవడానికి ఇప్పుడు వాళ్ళు అనేక రకాల వ్యూహాలు వేస్తుంటారు. అలాగే వీళ్ళు కూడా ఆవుని పట్టుకోవడానికి వ్యూహం వేసేవారు. ఆ ఊరు వచ్చారు. ఆ ఊరు వచ్చిన తర్వాత ఒక ఆవుని పట్టుకున్నారు. ఆ ఆవుని పట్టుకుని దాన్ని తాళి కట్టేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో ఆవు కోసం వెళ్ళారు. ఈ ఆవు పాపం కళ్ళమట నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. బయటికి వెళ్ళలేకపోతుంది. కళ్ళమట నీళ్లు పెట్టుకుంటుంది. గ్రామస్తులందరూ వచ్చి చూశారు. అయ్యయ్యో, ఈ ఆవుని ఇక్కడ ఎవరు కట్టేశారు, అయ్యో దీన్ని రక్షించేవాడు ఎవడో లేడా అని చెప్పి అందరూ బాధపడుతున్నారు తప్ప ఎవరు ముందుకు వచ్చి ఆ కట్టుని విప్పలేకపోతున్నారు. ఆవు నన్ను రక్షించేవాళ్ళు ఎవరున్నారా అని చెప్పి గోమాత పూజించేవాళ్ళు ఉన్నారు, కానీ దాన్ని రక్షించేవాళ్ళు లేరు అక్కడ. కాబట్టి ఆవు యొక్క కళ్ళమట నీళ్లు తిరుగుతుంటే ఆ కళ్ళమట నుంచి కారినటువంటి నీళ్ల వల్ల అది అంతా ఒక చిన్న చెరువులాగా అయిపోయింది. అంత లబోదిబోమని కోరెత్తి ఏడుస్తుంటే ఆ ఆవు యొక్క వేదన చూసి ఒక చిన్న కుర్రవాడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఏం జరుగుతుంది గుంపులో అని చూశాడు. ఆవు బలబల ఏడుస్తున్నటువంటి ఆ కన్నీళ్లు చూశాడు. ఇతని హృదయం ద్రవించిపోయింది. వెంటనే వెళ్ళాడు. ఆ ఆవుకున్నటువంటి కట్టుని ఇప్పేశాడు. ఇప్పేసి వెంటనే ఆవు ఈ కుర్రవాడికి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కరించినట్టుగా నమస్కరించి ఆవు కృతజ్ఞతాభావంతో చూసుకుని ముందుకు వెళ్ళిపోయింది. ఇంతకీ తర్వాత వాళ్ళందరూ అన్నారు, ఒరే బాబు, నువ్వు కుర్రాడివి, నీకు తెలియదు, ఆ ఆవుని రక్షించావు. రేపు పొద్దున వాళ్ళందరూ వచ్చేస్తారు, వాడి దగ్గర కత్తులు ఉన్నాయి, బలమైన కత్తులు ఉన్నాయి. ఆ కత్తులు అన్నింటినీ కూడా తుదివాడు మనందరిని నరికేస్తారు. ఇప్పుడు ఎలాగరా మనకు ప్రమాదం అన్నారు. అనుకున్నంతగానే వాళ్ళు వచ్చేసారు. చూస్తే వాడి దగ్గర పెద్ద పెద్ద బారులు తిరిగినటువంటి కత్తులు ఉన్నాయి. ఒక్క కత్తితోటి ఆవు మెడను నరకగలిగినటువంటి కత్తులు వేసుకొచ్చారు వాళ్ళు. దాన్ని చూసేటప్పటికీ అందరికి భయం వేసింది. ఇంక ఈ కుర్రవాడి పని అయిపోయింది అనుకున్నారు. ఎవడు అక్కడ కత్తిరిపాడు అన్నాడు. ఈ కుర్రాడు అన్నాడు, నేనే అయిపోయాను అన్నాడు. ఓయ్, ఎవరు అబ్బాయి నువ్వు అన్నాడు. నేను పలానా వాళ్ళ యొక్క అబ్బాయిని అని చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఏంటి అవునాడు. ఆవు మాకు గోమాత, ఆవు నుంచే మాకు అన్ని రకాలు వస్తాయి, మేము ఆవుని పూజిస్తాం, మా దేవతలతో సమానం, కాబట్టి దీన్ని రక్షించవలసిన బాధ్యత నాది, నీకు దమ్ముంటే నాతో కలుసుకోండి అని చెప్పన్నారు. ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, ఈ బాబోయ్, ఇది మన సుల్తాన్ వారి దగ్గర పనిచేసేటువంటి దివాని గారి అబ్బాయి ఇతను, అని చేత ఇతను మనం ఏమి చేయకూడదునే, ఇంకెప్పుడు ఇలా చేయగయ్యా అని చెప్పేసి ఆ కుర్రవాడికి వాడు చెప్పేసి వెళ్ళిపోయారు. గ్రామస్తులందరూ కూడా ఆ కుర్రవాడికి నమస్కారం పెట్టి అతన్ని చాలా అభినందించారు. ఇందుకే ఆ కుర్రవాడు ఎవరో తెలుసా? మన ఛత్రపతి శివాజీ అని చెప్పుకునేటువంటి హిందూ సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేసుకునేటువంటి రోజు రేపు 29వ తేదీ, మనం 28వ తేదీన మన పిఠాపురంలో జరుపుకునేటువంటి కార్యక్రమంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం చేస్తాం. అటువంటి వీర పురుషులు పుట్టినటువంటి మన భారతదేశంలో మనమందరం కనీసం ఈ గాథను తెలుసుకోవడానికైనా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొందాం. ఇదే మా ఆహ్వానం. ఇది చిన్న కథ.